ఆర్సీబీ వాళ్ళకి ఐపీఎల్ స్టార్ట్ కాకముందే షాకులు తగులుతున్నాయి. చెప్పు చెప్పు. వీళ్ళ కీ ప్లేయర్స్కి ఐపీఎల్ స్టార్ట్ కాకముందే ఇంజురీస్ అయినాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ముందుగా రజత్ పతిదర్, ఇతనికి ఫ్యూ మంత్స్ నుంచే ఇంజురీ ప్రాబ్లం ఉంది. అందుకే విజయ్ హజారే ట్రోఫీ రెగ్యులర్ గా ఆడట్లేదు. రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఇంజురీ అయింది. కానీ మోస్ట్లీ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు రికవర్ అయిపోవచ్చు. తర్వాత ఫిల్ సాల్ట్, ఇతనికి ఐఎల్ టీ20లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల ప్లే ఆఫ్స్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇతంది అంత పెద్ద ఇంజురీ కాదు, ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ కి అవైలబుల్ గా ఉంటాడని చెప్పింది. ఇక టిమ్ డేవిడ్ కి రీసెంట్ గా బీబీఎల్ లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ వచ్చింది. లాస్ట్ ఇయర్ లో కూడా ఈ ఇంజురీ వల్లనే ప్లే ఆఫ్ మ్యాచెస్ కి అవైలబుల్ గా లేడు. మరి టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ కి సెలెక్ట్ చేశారు కదా అంటే అది ప్రిలిమినరీ స్క్వాడ్, తర్వాత చేంజెస్ చేస్తారు. ఇక హ్యాజల్వుడ్ కి కూడా ఇంజురీ ప్రాబ్లం ఉంది. ఇతని ఈ ఇంజురీ వల్ల ఇండియా సిరీస్ లో కానీ అలాగే యాషెస్ లో కానీ ప్రతి మ్యాచ్ ఆడిపోయలేదు. వీళ్ళతో పాటు వేరే ప్లేయర్స్ కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీళ్ళ స్టార్ ప్లేయర్స్ కి ఇంజురీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బెస్ట్ ఉంటుంది, అలాగే ఆప్షన్లో ఏ ప్లేయర్ని ఎందుకు కొన్నారో తెలుసుకోవాలంటే మీరు వెంటనే నా ఛానల్లో ఉన్న ఈ వీడియోని చూసేయండి.